స్వయం ఉపాధి పథకాలకు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి బ్యాంకు రుణం మరియు కార్పొరేషన్ సబ్సిడీతో జీవన ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర అన్నారు. స్వయం ఉపాధి పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ నగరంలోని షెడ్యూల్డ్ కులాల కుటుంబాల ఆర్థికాభివృద్ధి మరియు స్వయం ఉపాధి ప్రోత్సాహం లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జాయింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లకు గాను మొత్తం 47 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ యూనిట్లకు సంబంధించి మొత్తం 442 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విభిన్న పథకాల కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థుల అర్హతలు, ఆర్థిక పరిస్థితులు మరియు ఉపాధి అవకాశాలు పరిగణనలోకి తీసుకొని జాయింట్ ఐడెంటిఫికేషన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఆధారిత స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసి వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శక విధానంలో ఎంపిక చేపట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ అధికారులతో పాటు టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు. ఎలిజిబిలిటీ పర్సన్స్ని అర్హత ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. అంటే పర్టికులర్గా సివిల్ స్కోర్ అలాంటివి చూసారా సార్ మీకు? ఓకే, ఏదైనా సానుకూలంగా ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా మానవతా దృక్పథంతో మీరు ఆలోచన చేసి ఎంపికలో కొత్త పారదర్శకత, అంత నిబంధనలు విరుద్ధంగా చేసి మీరు ఇబ్బంది పడాలని మా ఉద్దేశం కాదు. కొత్త పారదర్శకత, మానవతా దృక్పథంతో చూపించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం.